బ్రేకింగ్లో చూస్తున్నాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేశారని, రేపు ఎమ్మెల్యే పదవి కోసం తన్ను కూడా చంపొచ్చని హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వాళ్ల కోసం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాలా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు తాము ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. వారికి గేటు వద్దకు వెళ్లే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకదని, కావాలని ఇలాంటి లేఖలు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ క్లారిటీతో ఉన్నారన్నారు. ఏ మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరిపైనా నేను విమర్శలు చెప్పలేదు, చేయలేదు. నేను ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడినా. ఫ్యాక్షన్ రాజకీయాలు సొంత తమ్ముడిని చంపిన వాళ్ళు సర్పంచ్ పదవుల కోసం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడినా. అలాంటి వాళ్ళు మా పార్టీలో మేము తీసుకోము, మా ఫ్యాక్షన్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవు అని చెప్పి నేను చెప్పినాను. ఏ మాజీ ఎమ్మెల్యే కానీ ఎవరిపైనా నేను విమర్శలు చెప్పలేదు, చేయలేదు. నేను ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడినా. ఫ్యాక్షన్ రాజకీయాలు సొంత తమ్ముడిని చంపిన వాళ్ళు సర్పంచ్ పదవుల కోసం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడినా. అలాంటి వాళ్ళు మా పార్టీలో మేము తీసుకోము, మా ఫ్యాక్షన్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఉండవు అని చెప్పి నేను చెప్పినాను. చూస్తున్నాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేశారని, రేపు ఎమ్మెల్యే పదవి కోసం తన్ను కూడా చంపొచ్చంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడగాలా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు తాము ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. వారికి గేటు వద్దకు వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకదని, కావాలని ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ క్లారిటీతో ఉన్నారన్నారు.